సో ప్లాస్టిక్ సర్జరీ, బ్యూటీ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. సో కొన్ని సినిమాల్లో కొందరి సిక్స్ ప్యాక్ చూసినప్పుడు అంటే సడన్గా వాళ్ళు లావుగా ఉంటారు, ఆ మూవీకి మాత్రం వెంటనే సిక్స్ ప్యాక్ 8 ప్యాక్ వచ్చేస్తుంది. కొంతమంది గ్రాఫిక్స్ అంటారు, కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉందంటున్నారు. అది ఎంత నిజం? ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ న్యాచురల్ లుకింగ్ యాప్స్ తీసుకొని రావచ్చు హై డెఫినేషన్తో. ఎచ్చింగ్ అంటాం అనమాట. ఫ్యాట్ని, అక్కడ ఉన్న ఫ్యాట్ని మనం 6 ప్యాక్స్ లాగా ఎచ్ చేసుకుంటూ వస్తాము. ఈ మధ్య ఒక న్యూస్ వైరల్ అవుతుంది మేడం, బ్రయాన్ జాన్సన్ అని చెప్పేసి. అతను చాలా ఫేమస్, అంటే ఒక 16 కోట్లు ఖర్చు పెడతాడండి తన అందం మీదే మరి. సో నిజంగా అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా మేడం? బేబీ ఫేస్ వస్తుందా? దానిలో ఒక మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది. అది మన సెల్కి పవర్ హౌస్. 20 years ఏజ్ అప్పుడు మైటోకాండ్రియల్ యాక్టివిటీ పీక్లో ఉంటుంది. ఆపుతుంది. ఇప్పుడు ఒక 30-year పర్సన్ వేసుకున్నారు అనుకోండి, అవి కొన్నాళ్ళు ఆయన సెల్యులర్ లైఫ్ ఒక 30 years లాగా మెయింటైన్ చేయొచ్చు అవి తీసుకున్నంత కాలం. ఇప్పుడు ఇంకా కొత్త కాంపోనెంట్ వచ్చింది NAD అని. అదైతే డైరెక్ట్ వెళ్ళి మైటోకాండ్రియా యాక్టివిటీనే ట్రిగర్ చేస్తుందంట. అంటే ఈ మధ్య మనకి న్యూస్ లో చూసాం, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ ఒక పెట్టి లాంటి దాంట్లో కంప్లీట్ ఆక్సిజన్ ఇన్ఫ్యూజన్ ఉన్న దాంట్లో ఉంటారంట. ఈ హైపర్ బారిక్ చేంబర్ కి ఒక ఇండియన్ వర్జన్ ఏంటంటే ప్రాణాయామం. మామూలుగా మనకి ప్లాస్టిక్ సర్జరీ అంటే మనం టాప్ టు టో వరకు అన్ని చేసుకోవచ్చు కదా. ప్లాస్టిక్ సర్జన్స్ గా ఏం చేయొచ్చు అంటే ఏ బాడీ పార్ట్ లో అయినా ఏమన్నా మీకు నచ్చకపోతే దాన్ని మేము మౌల్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఎన్ని ఉంటాయి మేడం? మీకు ఏమన్నా అందానికి సంబంధించి మీకు అన్హ్యాపీగా ఉన్నారు, ఏమన్నా చిన్న చిన్నవి మార్చుకోవాలి అన్న వాళ్ళన్నీ ఈస్థెటిక్ సర్జరీకి వచ్చేస్తాయి అన్నమాట.